పెద్దదన్వాడ గ్రామం. నేను ఒక చిన్న రైతుని, మా నాన్న కూడా రైతు కుటుంబము. అయితే ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది ఒక సంవత్సరం నుంచి మా ఊర్లో ఉద్రిక్తత నడుస్తుంది. ఇంతకుముందు ఒక 3-4 నెలలు రిలే నిరాహార దీక్షలు చేసినాము. శ్రీధర్ బాబు సార్ దగ్గరికి, మినిస్టర్ దగ్గరికి వెళ్ళడం కలిసినాం. ఇక కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం. బయట చిన్నగా నిరసనలు చేస్తూ ఇక స్థానిక ఇన్ఛార్జి పార్టీ వాళ్ళను, వేరే పార్టీ వాళ్ళను కూడా కలిసినాం. వీలైతే ఇది ప్రభుత్వంతో మాట్లాడి వెనక్కి తీస్తామన్నారు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది మేమంతా రైతులం, గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, కానీ ఈ పరిసర ప్రాంతాల్లో ఆ ఫ్యాక్టరీకి ప్రతి ఊరు 3 కిలోమీటర్ల దూరంలో ఉండడము, తుంగభద్ర నది అనేది ఉండడము. రెండోది ఏంటంటే, ఇక్కడ ఫ్యాక్టరీకి ఆనుకొని దళితులకు 150 ఎకరాల భూమి రావడము, పక్కనే దళితులకు చిన్నదన్వాడ గ్రామానికి ప్లాట్లు ఇచ్చిండ్రు ఇండ్ల కొరకు. దానికి కనీసం ఒక ఫీట్ డిస్టెన్స్ కూడా లేదు. ఈ కార్యక్రమంలో ఏమవుతుందంటే, పంట పొలాలు కూడా పక్కనే ఉన్నాయి. అక్కడ మొత్తం రైతులు భయాందోళనకు చెంది ఇదేదో మహమ్మారి కంపెనీ వచ్చిందంట అని చెప్పి కొన్ని చిత్తనూరు కంపెనీలు కానీ, ఇంకా వేరే బీబీడీ కంపెనీలు కానీ కొన్ని వేరే చూసి మా రైతులు ఆందోళన చెంది ఇది ఎట్లన్నా కానీ ఆపాలని చెప్పి మనం అధికారులతో మాట్లాడుకోవాలా, శాంతియుతంగా ర్యాలీలు చేయాలా, శాంతియుతంగానే పోవాలా, మనం ఇబ్బందుల పాలవుతామని చెప్పి చాలాసార్లు మాట్లాడుకొని ఎన్నో గ్రామ కమిటీలు వేసుకొని పక్క గ్రామాల వాళ్ళు కూడా మాకు మద్దతు తెలిపి 10 గ్రామాల వాళ్ళు చాలా మంచిగా నడిపిండ్రు. అయితే ఈరోజు ఏమైందంటే, నిన్న మొన్న ఒక 2 జేసీబీలు, కంటైనరు, టిప్పర్ వచ్చింది. యాజమాన్యం ఎవరికి తెలియకుండా దింపినట్టుంది. రైతులు రాత్రికి భయాందోళన చెంది పొద్దున చూసిన తర్వాత రైతులు ఒకసారి మాట్లాడుకున్నారు. మనం అధికారులతో మాట్లాడదాము, ఒకసారి పోయొద్దామని కొంతమంది పోయినరు. పోతే కొంతమంది పోలీసు వాళ్ళు వాళ్ళ జులుమేమో చూపించిండ్రు. కొంతమంది ప్రైవేటు యాజమాన్యం తరఫున ప్రైవేట్ సైన్యం కూడా వచ్చి మీరు రావద్దండి అది ఇదని బెదిరించినట్టున్నారు. ఆ విషయానికి రైతులకు కోపం వచ్చి ఒకసారి మళ్ళీ మాట్లాడుకొని మనం ఏం చేస్తే సరిపోతుంది, పోయి అడుగుదాం కలెక్టర్ని కానీ ఎస్పీ గారిని కానీ, పోలీసు వాళ్ళని అడిగి మా పరిస్థితులు ఇట్లున్నాయి, మంచి పంట పొలాలు ఉండే ఏరియా మాది, ఈ తుంగభద్ర నది నీరు కలుషితం అవుతుంది, వాయు కాలుష్యం ఉంటుంది, అసలు లేనిపోయిన రోగాలు, కాళ్ళు చేతులు ఏమంటారు వంకర్లు పోవడము, ఎన్నో దుర్మార్గమైన ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి మా రైతులు భయాందోళనలకు అన్ని చెంది ఎట్లన్నా కానీ దీన్ని ఆపాల, అధికారులతో గట్టిగా మాట్లాడదామని పోయినరు. పోతే పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. ఈ రైతులు వస్తారని చెప్పి ముందే వాళ్ళు కొంతమంది బెటాలియన్ దింపుకొని ఆవేశానికి గురి చేసిండ్రు రైతులని. రైతులు మామూలుగా కొట్లాడారు కదా, మాట్లాడనికనే పోతారు. అంతలోపల ఏమైంది, వాళ్ళు దొబ్బడం వల్ల వీళ్ళు నిరాహార దీక్షను ఏదో ఆడ రోడ్డు మీద కూర్చొని చేద్దాం అనుకుంటే అది ఉద్రిక్తే ఒకరిద్దరికి పోలీసు వాళ్ళు కొంచెం నూకడం వల్ల అట్లే స్టార్ట్ అయ్యి ఇక కంపెనీ దగ్గరికి పోయినరు. ఆడికి పోయిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా వీలైన కాడికి మా వాళ్ళను అక్కడ దెబ్బలు తగిలినాయి. ఒక ఆడామకు తల కూడా దెబ్బ తగిలింది, హాస్పిటల్లో ఉంది ప్రజెంట్గా. ఐజాల గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు దాన్ని కూడా చేసుకోవచ్చు. ఇక రైతులు భయాందోళనకి గురైనారు, నిద్రపోతలేరు. ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎవరు ఎక్కడ కొత్త వాళ్ళు వచ్చినా భయపడుతున్నారు. అంటే సివిల్ డ్రెస్సులలో పోలీసు వాళ్ళు రావడము, ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ రావడము, ఇక కంపెనీ వాళ్ళు ఎవరో తెలుస్తలేదు, ప్రైవేట్ యాజమాన్యం ఎవరో తెలుస్తలేదు. అసలు రాత్రి నిద్రపోవాలన్నా లేదా, పనులకు పోవాలన్నా లేదా. 4000 ఎకరాలు ఉన్నాయి ఈ చుట్టు ప్రాంతంలో. 4000 ఎకరాలలో అందరు ఇత్తనాలు వేసుకున్నారు. మొన్ననే మంచి వర్షాలు పడ్డాయి. ఇది ప్రాంతం మంచి సాగు భూమి చేసే ప్రాంతము. ఇక ఇప్పుడున్న పరిస్థితి ఇట్లుంది. మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఎట్లా ఆలోచన చేస్తుంది? రైతుల పక్షాన దయచేసి గవర్నమెంట్ని కానీ అధికారులను కానీ కోరేది ఏంది, మావోయిస్టులు లేరు, ఇక్కడేమో నక్సలిజం లేదు, ఏదో అగ్రికల్చర్ ల్యాండ్ లేకుండా పూర్తిగా బంజరు భూములు కాదు, ఈ సాగు భూముల్లో పొట్టకూటికి చేసుకునే రైతులు. కాబట్టి దయ ఉంచి వీలైతే ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే ఆ పనులను విరమించుకొని రద్దు చేసినామని చెప్పి ఒకటి ప్రెస్లో అనౌన్స్మెంట్ రావాలని చెప్పి ప్రత్యేకంగా నేను విన్నవిస్తున్నాను. నా పేరు అలెగ్జాండర్, నేను మాజీ సర్పంచ్ కుమారుణ్ణి. పెద్దదన్వాడ గ్రామము, రాజోలి మండలము, జోగులమ్మ జిల్లా నుంచి మేము మాట్లాడుతున్నాం. ఈ ఇథనాల్ కంపెనీ గురించి మేము కొన్ని విషయాలు మీడియా దృష్టికి తీసుకురావాలని ఆశిస్తుంటున్నాం. అక్కడ 27 ఎకరాలు వాళ్ళు తీసుకున్న కంపెనీ దగ్గరనే 152 ఎకరాలు ఎస్సీ ల్యాండ్లు ఉన్నాయి. తర్వాత అక్కడనే చిన్నదన్వాడకు ఫ్లడ్ వచ్చినప్పుడు 7 ఎకరాల భూమిని
ఫ్లాట్లుగా ఇచ్చేసినారు. దానికి అంటే దానికి ఉన్న డిస్టెన్స్ ఎంత ఉందని అంటే ఈచ్ వన్ 10 మీటర్స్. ఆ కంపెనీకి ఆ ఫ్లాట్కి ఈ పొలాలకి విత్ ఇన్ 10 మీటర్స్ కూడా లేదు. అంత దగ్గర పెట్టుకొని కూడా వాళ్ళు ఎవరు ప్లాన్ తీసుకున్నారో ఎట్లా తీసుకున్నారో మాకు ఒక కాఫీ ఇవ్వండి అని కూడా మేము ఫస్ట్ స్టార్టింగ్ రోజు మేము వెళ్ళాము. గ్రామం నుంచి పెద్దలందరం కలిసి వెళితే మాకు ఒక కాఫీ ఇవ్వండి, మాకు 15 రోజులు టైం అడిగాము. ఆ టైం అడిగితే కూడా మాకు ఇంతవరకు ఒక కాఫీ ఇవ్వలేదు. దీంట్లో ఎంత లోతుందో మాకు తెలియదు. ఎందుకొరకు దాచుకుంటున్నారు, వాళ్ళు దాచుకొని మాట్లాడుతుంటున్నారు, ఒక ఫోన్లో మాట్లాడుతున్నారు. కానీ ఒక్క కాఫీ ఎవరెవరు దీని అథారిటీ ఇచ్చినారు అనేది కూడా మాకు కావాలని మేము కోరితే మేము ఇస్తామంటారే కానీ ఇంతవరకు మాకు ఒకరు కూడా ఇవ్వలేదు. దాంట్లో ఏముంది అనేది కూడా మాకు ఇంతవరకు తెలియదు. కాకపోతే మాకు తెలిసిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగస్తులు మా గ్రామంలో నుంచి యూత్ చదువుకున్న వాళ్ళందరూ పోయి కొన్ని కంపెనీలని రీసెర్చ్ చేస్తే మొత్తం దీన్ని బట్టి మొత్తం ఇది కాలుష్యం అయిపోయి ఈ ప్రాంతాలన్నీ దాదాపు అంటే 12-14 గ్రామాలు, చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, నది దగ్గర ఉన్నది, RDS కాలువ దగ్గర ఉన్నది, పరిసర ప్రాంతాలు బాగున్నవి, అన్నిటినీ కలుషితం చేయడానికి ఎవరో ప్లాన్ ఇచ్చారు, ఇక్కడ తీసుకొని వస్తే ఈ ప్రాంతాలన్నీ డ్యామేజ్ అయిపోయే ప్రమాదం ఉన్నది. కనుక ఇప్పటికే మారుమూల గ్రామం ఇది, దీనికి రోడ్డు సౌకర్యం కూడా లేదు. అయినా మేము రోడ్ వేసిస్తాము అని అంటారు. అంటే దాదాపుగా అంటే వాళ్ళు ఇచ్చిన పాయింట్ ప్రకారం మాట్లాడాలంటే ఒక రోజుకి ఎన్నో వేల లీటర్లు వాళ్ళకి అవసరం ఉంటుందంట. అన్ని వేల లీటర్లు రోజు ట్రాన్స్పోర్ట్ కి వాళ్ళ అవసరానికి వాళ్ళు రోడ్ వేసుకుంటారు. కానీ మాకు అవసరము ఉన్నది ఏం తీస్తారు వాళ్ళు. కనుక ఈ విషయాలు మీకు మీడియా దృష్టికి తీసుకొస్తుంటున్నాం. పై అధికారులు కానీ మరి గ్రామ పెద్దలు కానీ అందరూ చర్చిద్దాం ఒక్కసారి అని కూడా అంటే కూడా ఇంతవరకు వాళ్ళు రెస్పాండ్ చేస్తలేరు. దాదాపు 25 రోజులు అయింది ఈ రోజు వరకు. పని అయితే సిఐ గారు, MRO గారు వచ్చి పని మేమందరం ముక్కుమ్మడిగా అన్ని గ్రామస్తులు కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చి ఆ పని ఇది క్లియర్ అయ్యేంత వరకు పని చేయొద్దండి అని చెప్పి వెళ్ళడం జరిగింది. ఇంతవరకు పని ఏం జరుగుతలేదు. కానీ పరిస్థితి ఏమైందని అంటే లోపల అది ఏందో జరుగుతుంది అనేది మాకు ఏం అర్థమైతలేదు. ఒక్క పేపర్ ఇవ్వండి అంటే పేపర్ కూడా మాకు కనపరుస్తలేరు. ఇంతవరకు మాకు ఎలాంటి ఎవిడెన్స్లు కూడా లేవు. పని అయితే స్టార్ట్ చేసిండ్రు, ఆపేసినాం. ధర్నా చేసినప్పుడు కంపెనీకి సంబంధించిన యాజమాన్యంతో మీకు ఒక మాట్లాడే వెసులుబాటు కల్పిస్తామని చెప్పన్నారు కదా, జరిగిందా ఇది? జరగలేదు అసలుకి. ఆ విషయానికి వస్తే ఆ విషయం మా దగ్గర ఎలాంటిది జరగలేదు. వాళ్ళు ఒక్కసారి వాళ్ళ పూజ కొరకు వచ్చినప్పుడు మేము పోయి అడ్డుకునడం జరిగింది. ఆ రోజు జరిగిన దాన్ని బట్టి మేము 15 రోజులు మాకు టైం కోరాము. మీరు ఇచ్చే ఎవిడెన్స్ మాకు ఇవ్వండి, మా గ్రామ పెద్దలతో మాట్లాడుకుంటాం. మాకు ఇక్కడ కూడా ప్రొఫెసర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు మా గ్రామంలో, వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, వాళ్ళ స్వగ్రామం కదా, మాకు మాట అనేది తెలియదని వాళ్ళు మళ్ళా వేదన పడతారు కదా. మాకు కాఫీ ఇవ్వండి అంటే ఇంతవరకు మాకు అందించలేదు. కనుక ఈ విషయాన్ని మీకు మీడియా దృష్టికి తెలియజేసేది ఏందని అంటే ఈ విషయంలో ప్రతి ఒక్కరు దేశమంతా చూడండి, ప్రజల యొక్క పరిస్థితిని దేశమంతా కనుక్కోవాలని మీకు మనవి చేస్తుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు పవన్ కుమార్, మాది పెద్దన్వాడ గ్రామము, రాజోలి మండలము, గద్వాల జోగులాంబ జిల్లా. సో ప్రభుత్వం చేపట్టినటువంటి ఇథనాల్ కంపెనీ ఏదైతే స్థాపించాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారో దానిని మేము గ్రామ వ్యాప్తంగా అన్ని గ్రామాలు కలిసి కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లివ్ అంటే మాకు ఇక్కడ జీవించే హక్కు మాకు ఉంది. కాబట్టి మా హక్కుకి భంగం కలుగుతుంది. కాబట్టి మేమంతా అన్ని గ్రామాల వారిగా దగ్గర సుమారుగా చూసుకున్నట్లయితే మనకు మా గ్రామంలో కేవలం ఒక 6,000 ఎకరాల పైగా చాలా మంది వ్యవసాయం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలన్నీ కలుపుకుంటే దగ్గర 20-30 ఎకరాల వరకు కూడా చాలా మంది ఉన్నారు. సుమారు ఒక 10,000 మంది రైతులు. అంటే మా యొక్క జీవన విధానం ఏదైతే ఉందో కేవలం మేము వ్యవసాయం పైన ఆధారపడి బతున్నాం. అలాంటి రైతులకు భంగం కలుస్తుందంటే మేము ఎప్పటికైనా సరే మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తాము. సో ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. సో మేము చట్టబద్ధంగా వీటిని ఎదుర్కోవడానికి మేము ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాము. ముఖ్యంగా ఇప్పుడు ఏవైతే ప్రభుత్వాలు చెప్తున్నారో అంటే మాకు మీకు ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కలిగిస్తాము, లేకపోతే మీకు ఉద్యోగం కలిగిస్తామని చెప్తున్నారో మాకు అవన్నీ ఏమొద్దు. ఇప్పుడు మా ప్రాణాలకే హాని ఉన్నప్పుడు మాకు ఎలాంటి వద్దని చెప్పేసి మాకు జీవన విధానం రైతులకు మాకు ఏ విధంగా బతకాలో మాకు తెలుసు. సో ముఖ్యంగా కొన్ని మీద ఎగ్జాంపుల్ చెప్తాము. ముఖ్యంగా ఏంటంటే మనకు ఢిల్లీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలుష్యం చూసుకున్నట్టయితే కేవలం పంజాబ్, ఉత్తరప్రదేశ్ రైతులు కేవలం వాళ్ళు పండించిన వరి ఏదైతే ఉందో వరిని కేవలం వాళ్ళు కాల్చినంత మాత్రానే
వేరే రాష్ట్రం నుంచి అంటే 2 రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీకి కలుషితం వస్తుందన్నమాట. సో దానివల్ల ఈ రోజుల్లో వాళ్ళు పూర్తి అంటే మంచి ఆ గాలిని పీల్చుకోలేకపోతున్నారు. వాళ్ళ ఆరోగ్యం అంటే వాళ్ళతో లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు 40కే పడిపోవడం జరిగిందనమాట. ఇప్పుడు వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి వాటి నుంచి మనకు కలుషితం వస్తున్నప్పుడు పక్కన ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు భంగం కలుగుతుందని మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు చట్ట ప్రకారం మనకు ఏదైతే ఉంటుందో అంటే మినిమం ఒక 10 కిలోమీటర్స్ దూరంలో పెట్టాలని చెప్పేసి ఉంటుంది. కానీ మా పక్కన ఒక 1 కిలోమీటర్ దూరం ఉందంటే మాకు వాయు కాలుష్యం వల్ల, గాలి కాలుష్యం అంటే వాయు కాలుష్యము, నీటి కాలుష్యం వల్ల ప్రజలకు ముఖ్యంగా మా రైతులకు వాళ్ళ పంట పొలాల్లో ఆ న్యూట్రిషన్స్ అన్ని కోల్పోయి పంటలు కూడా సరిగా పండకుండా అయిపోతుంది. చివరికి మేమందరూ కూడా రోడ్డు బారిన పడి మా యొక్క వృత్తి కోల్పోయి అందరం మైగ్రేషన్ కావాల్సి వస్తుంది. కాబట్టి మా యొక్క రైట్ టు లివ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అంటే మాకు జీవించే హక్కు ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా తిరిగి పోరాడతాం. దీన్ని అందరూ కలిసి కూడా అంటే మా చుట్టుపక్కల 10 గ్రామాంతరం ఏకమయ్యి శాంతియుతంగా మేము పోరాటం చేయాలని అనుకుంటున్నాము. దాంతో పాటుగా కలెక్టర్ గారిని కూడా శాంతియుతంగా ముట్టడించి మా యొక్క బాధలు తెలుసుకోవాలని చెప్పేసి కూడా మేము అనుకుంటాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.